సో కార్యకర్తలు జీవి రెడ్డి గారికి విపరీతమైన సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ చంద్రబాబు గారిని కూడా మీరేమి చేయలేకపోతున్నారు, బ్యూరోక్రాట్ సిస్టమ్ అంటే మీరు వాళ్ళకి ఒక బానిసలాగా చేస్తున్నారన్న లెవెల్లో మాట్లాడారు. సో ఎందుకు అది అది ఎందుకు అంటే కార్యకర్తలను మేనేజ్ చేయడంలో పార్టీ ఫెయిల్ అయిందా? ఇక్కడ కార్యకర్తల నుంచి మద్దతు రావటం, ఇప్పుడు ఉదాహరణకి విషయం మనం చూసినట్లయితే నన్ను అకారణంగా 2 సార్లు జైల్లో పెట్టినప్పుడు కానీ, నా ఇల్లు ధ్వంసం చేసినప్పుడు కానీ, అప్పుడు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున అవును నా విషయంగా కూడా అదే రకమైనటువంటి స్పందన వచ్చింది. అంటే ఇక్కడ ఏ వ్యక్తులైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో ఖచ్చితంగా కార్యకర్తలందరూ వారి పక్షాన్ని నిలబడతారు. జీవి రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఇక్కడ పార్టీ ఏ విధంగా కూడా జీవి రెడ్డి గారికి అంటే పార్టీ నాయకత్వం ఏదో ఆ ఆఫీసర్ల వైపు మొగ్గు చూపారనో అది కరెక్ట్ కాదండి. కానీ అది ఆ పర్సెప్షన్ ఫామ్ అయింది. అది నో, అది తప్పు. ఆ పర్సెప్షన్ మీరు తప్పు అనొచ్చు. నేను అందుకనే చెప్తున్నా కదా, నేను అంటున్నా ఇందాక కపర్తి గారి ఎపిసోడ్ నేను చెప్పాను. అంటే ఒక ఆవేదనతో ఆ రోజు జీవి రెడ్డి గారు కపర్తి గారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు జీవి రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్ కాదు. ఓకే. ఆ ఎపిసోడ్ జరిగినా కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి కార్యదర్శి గురించి మాట్లాడటం అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మాట్లాడినట్టే. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. మేమందరం చైర్మన్లు అయిన తర్వాత కలిసాం. జీవి రెడ్డి గారు, నేను, మా ఆనం రమణారెడ్డి, వెంకటరమణారెడ్డి గారు, మేమందరం వెళ్ళాం 10 మంది. ఆయన అదే కలవటం, దాని ముందు కలవాలి. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత జీవి రెడ్డి గారు అదే కలుస్తున్నారు. సో ఏమన్నా ఎట్లా రియాక్ట్ అవుతారో చంద్రబాబు గారు అని అనుకున్నాం బాబు గారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, వెంకటరెడ్డి గారు మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరు రాజకీయాల్లో కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి, చాలా చిన్న వయసు, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, జాగ్రత్తగా చేసుకోండి అని ఒక తండ్రి బిడ్డకి చెప్పినట్టు ఆయన చెప్పి పంపించడం జరిగింది. జీవిరెడ్డి గారు కూడా చాలా ఐ ఫెల్ట్ హ్యాపీ. అన్న నేను ఏదో ఆయన సారు గట్టిగా నన్ను ఇది చేస్తారనుకున్నాను, బట్ ఎక్కడ ఏమీ ఒక మాట అనలేదు, చాలా చక్కగా నాకు చెప్పారని ఆయన కూడా చాలా ఇదయ్యారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా అండి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎప్పుడు రాకూడదు. జీవిరెడ్డి గారి ఎపిసోడ్లో కొంతవరకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో దానివల్ల ఇవన్నీ కూడా రావటం జరిగింది. పార్టీలోనే ఇంకొక వర్షన్ ఉంది. ఈ జీవిరెడ్డి అనే వ్యక్తికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. అంటే ఇవన్నీ లోపల అనుకునే మాటలు. ఐ వాంట్ టు టాక్ టు వెరీ ఓపెన్లీ. అసలు ప్రతిదీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పాలి? లోపల జరుగుతున్న విషయాలు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సి చాలా ఉంటాయి. అసలు డే 1 మీడియాలోకి వచ్చేసేసి అదేంటి మీ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అటెండ్ కాలేదంటే ఆయన బిజీగా ఉన్నాడు. సో కొంతమంది ఏమంటారంటే ఈయన చాలా ఒక చైర్మన్ గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా ఇంకా డీపర్ గా వెళ్ళిపోయి ఏదో ఇమీడియట్ గానే సాధించేద్దాం అన్న ఒక తపనతో కొంచెం ఓర్పు సహనం. నేను జీవిరెడ్డి గారు రాజీనామా చేసే ముందు రోజు నేను మాట్లాడాను ఒకటే చెప్పా, వెంకటరెడ్డి గారు మీరు కొన్ని రోజులు ఏం మాట్లాడబాకండి, బీ సైలెంట్, వద్దు మీడియా ఇంటరాక్షన్ వద్దు, యు బీ సైలెంట్, గివ్ ఇట్ సమ్ టైమ్ అని చెప్పాను. ఆ రోజు 20 నిమిషాలు నేను ఒక రకంగా కౌన్సిలింగ్ చేశాను. మరుసటి రోజు సాయంత్రం టీవీ ద్వారా తెలుసుకున్నా, ఎమ్మటే ఫోన్ చేశా, ఫోన్ స్విచ్ ఆఫ్. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు వెంకటరెడ్డి గారు, అన్న ఇట్లా జరిగిందని, నేను తప్పు చేశారు మీరు, అది రాజీనామా నిర్ణయం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, కనీసం మాలాంటి వాళ్ళతో మీరు సంప్రదించాలి కదా, మేమందరం మీ వెల్ విషర్స్ కదా, ఎందుకు చేశారు ఇట్లా అంటే, అన్న నీకు చెప్తే నువ్వు చేయనివ్వు కదా అన్నాడు. అవును ఖచ్చితంగా చేయనిచ్చేవాడిని కాదు, సరే చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ఓ పక్కన పెడితే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం ఏంటి అసలు? సరే యాజ్ ఎ చైర్మన్ నీకు కొంత అసంతృప్తి, చైర్మన్ పదవికి రాజీనామా ఒక లెవెల్ వరకు ఓకే. ఇప్పుడు జీవిరెడ్డి గారు, నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ సెంట్రల్ కమిటీలో ఉన్నాం. ఎవరో మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితిలో మేము ఉండకూడదు. నాకు తెలిసి ఆ రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని నేనైతే అనుకోను. నేను మాట్లాడినప్పుడు కూడా అన్న ఆయన నాకు చెప్పింది ఏంటంటే నేను ఎవరితోనూ సంప్రదించలేదన్న, నాకే ఎందుకో బాధ కలిగి ఆ మూమెంట్ ఎందుకో అలా నేను చేసేసాను. రాజీనామా ఎపిసోడ్ అయిపోయిన 3 రోజులకు ఇప్పుడు నాకు ఇందాక చెప్పా కదా, మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అన్న మీతోనే కాదు నేను ఎవరితో సంప్రదించలేదు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం,
నేను అన్నాను అది కూడా. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ లేదు నేను 4-5 జర్నలిస్టుల పేర్లు కూడా నేను చెప్పి కనీసం వాళ్ళతో ఎందుకంటే మేము రెగ్యులర్గా లేదు మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే జర్నలిస్టులు ఉంటారు కదా, మేము చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో ఎవరితో లేదన్నా నేను అసలు ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వెంకటరెడ్డి గారిని అదేంటే జీవి నువ్వు అసలు మాతో అన్న చెప్పాలి కదా, మేము అందరం ఇంత ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు పొలిటీషియన్స్కి జర్నలిస్ట్కి ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది వాళ్ళేనండి. అందరూ వీ ట్రై టు బీ క్లోజ్ టు జర్నలిస్ట్. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, మాలో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా చెప్తా ఉంటారు. ఎవరితోనూ సంప్రదించాల, తనగా తీసుకున్న నిర్ణయం. అంటే వెంకటరెడ్డి గారు నాకంటే దాదాపు 7-8 సంవత్సరాలు చిన్న వయసు. ఈ స్టిల్ ఇన్ హిస్ 30s. సో ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదో చేసేయాలి ఎమోషనల్గా తను తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే అండి రాజకీయ వ్యవస్థలో ఓవర్ నైట్ ఏం అద్భుతాలు జరగవండి, కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఈకో సిస్టమ్ ఒక పర్సన్ కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు అన్ని విషయాలు చెప్పా, నా గోల్స్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే నేను చాలా రకాలుగా మొత్తం వ్యవస్థని ముందుకి అందరినీ క్యారీ చేయాలి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నేను నా ప్రిన్సిపల్ సెక్రటరీని కన్విన్స్ చేయాలి, నా సిడిఎంఏని కన్విన్స్ చేయాలి, నా పిఆర్ఆర్డీ అందరినీ. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడియాస్ అందరితో షేర్ చేసుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ టు మై ఐడియా. ఇప్పుడు మేమందరం యాజ్ ఎ టీమ్, ఇప్పుడు సురేష్ కుమార్ గారు, శశిభూషణ్, ఎవరితో కూడా నాకు ఎటువంటి భేదాలు, ఎందుకంటే ఐ వెంట్ టు దెమ్. ఆఖరికి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా కూర్చున్నాం మొన్న ఈ మధ్య. ఇప్పుడు నాకు నేను వెళ్ళానా ఆయన నా దగ్గరకు వచ్చారనేది ఇమ్మెటీరియల్ అండి. పర్పస్ ఇప్పుడు నా పని అవ్వాలి, నా ఐడియా ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. అంటే నేను ఇప్పుడు దీనికి కూడా నాకు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన న్యూయార్క్ వీధుల్లో సూట్ కేసు పట్టుకుని కంపెనీలు అన్నీ తిరిగారండి. ఆయనకు అవసరమా? యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫుట్పాత్ల మీద నడుచుకుంటా డోర్ టు డోర్ కంపెనీలు వెళ్ళి డోర్ నాక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు చేశారు? ఆయన చేయాలి అన్న తపన. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 మెట్లు దిగి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి రండి మా రాష్ట్రానికి రండి అని మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు, అవును అంతే. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీతో లేకపోతే నా ఐఏఎస్లతో నాకు ఇగో ఏంటి? నాకు పని జరగాలండి. ఇప్పుడు పని చేస్తే నాకు పేరు వస్తుంది కానీ నా ఐఏఎస్కి పేరు రాదు, అది కూడా అర్థం చేసుకోవాలి. సరే, అది మనం చాలా డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు మీరు భూపేష్ రెడ్డి, జీవి రెడ్డి ఇట్లాంటి పీపుల్ ఒక 5 ఏళ్ళు అయితే చాలా ఫైట్ చేశారు. మీ ఎపిసోడ్ కూడా మాట్లాడదాం, ఓకే. కానీ మిమ్మల్ని గుర్తించలేదు అని కొన్ని వర్గాలు అంటున్నాయి మీ పార్టీలో. ఏదో ఎమ్మెల్సీఓ ఒక ఎమ్మెల్యేను ఇస్తుంటే బాగుండేది, ఏదో ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్ గా వేసేసేసి ఏదో ఇది చేశారు, యూత్ ని రికగ్నైజ్ చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేశారని ఒక వాదన. అంటే మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా క్వాలిఫై అయిన రేంజ్కి వచ్చిన తర్వాత కూడా అది ఇవ్వకుండా ఎందుకు? అంటే మీరేమి ఖాళీగా కూర్చోదా? సార్, ఇప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, పదవి వల్ల మనిషికి గౌరవం లేదంటే మనిషి యొక్క స్థాయి పెరగటం కంటే ఒక మనిషి వల్ల పదవి యొక్క స్థాయి పెరగాలి అన్నది నేను నమ్ముతాను దాన్ని. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నా పేరు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది సార్ మీరు తీసుకోవద్దు సార్, అదేంటి సార్ అంటే చాలామంది తెలియక మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క పరిధి ఎంత పెద్దదంటే 123 అర్బన్ లోకల్ బాడీస్, 13,000 గ్రామ పంచాయతీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాకు పని ఉంది. 650కి పైగా మండలాలు ఉన్నాయి. నేను ఏ మండలానికి వెళ్ళైనా నేను పనిచేసేటటువంటి అవకాశం నాకు. నేను ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి పరిమితం. నేను ఎందుకు అనుకుంటారు అట్లా? ఎందుకే ఇప్పుడు యాజ్ చైర్మన్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర నేను నా గళాన్ని నేను వినిపించకూడదా? ఇప్పుడు ప్రతిరోజు వినిపించవచ్చు. ఇప్పుడు సభలో ఉండి పాలసీ డ్రాఫ్ట్ చేస్తేనే మనం ఏదో కాంట్రిబ్యూట్ చేసినట్టు కాదండి. ఇప్పుడు నేను ఇందాక మీ లక్ష్యాలు ఏంటని చెప్పినప్పుడు నా గోల్స్ ఏంటనేది చెప్పాను. అది కూడా ఒక రకంగా ఒక పాలసీ ద్వారా ఏ రకమైనటువంటి మంచి జరుగుతుందో
మీరు నిర్దేశించుకునేటటువంటి లక్ష్యాల వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కార్పొరేట్ చైర్మన్లు లైఫ్ లాంగ్ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారా? అంటే నేను దీనితోనే సంతృప్తి పడిపోతానని నేను చెప్పట్లా. కార్పొరేషన్ చైర్మన్ నాకేదో నన్ను పార్టీ తక్కువ చేసిందని నేను అనుకోవట్లే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డూయింగ్ దిస్ జాబ్. బట్ అల్టిమేట్లీ నా గోలు ఏదో ఒక రోజు చట్టసభలోకి వెళ్ళాలని. సో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. సో ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అడుగు పెడతాను. అది ఎమ్మెల్సీయా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, అది టైం విల్ డిసైడ్, మై లీడర్ విల్ డిసైడ్. బాబు గారు, లోకేష్ గారు డిసైడ్ చేస్తారు. ఐఎమ్ పాజిటివ్. బట్ నాకేంటంటే ఎప్పుడు కూడా నా స్వభావం, నాకు దక్కిన పని పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు గతంలో అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి. స్పోక్స్ పర్సన్గా మనం ఎంత స్టార్ ఇమేజ్ తెచ్చుకోవచ్చా అన్న విధంగా నేను పని చేయగలిగాను అన్న తృప్తి నాకుంది. ఇవాళ నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 10 మంది నా దగ్గరికి వచ్చి నన్ను కౌగులించుకుని వాళ్ళ సొంత బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇందాక నేను తణుకులో ఉన్నా, పాలకొల్లో ఉన్నా. ఇవాళ ప్రతి అంటే అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉంటేనో లేదా ఒక మంత్రిగా ఉంటేనో మనకు గుర్తింపు వస్తుందంటే మనం చేసే ఇవాళ నేను అసలు ఆ రోజు చైర్మన్ కూడా కాదండి. ఐ వాజ్ జస్ట్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఎ పార్టీ. ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ పేర్లు చెప్పండి, ఎవడు చెప్పడు, అసలు ఎవడు గుర్తుండరు.